Hello guys, welcome back to our channel. ఇది ఏంటా అని చూస్తున్నారా? ఇది మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళామన్నమాట. సో తిరుపతి వెళ్ళే ముందు ఆ రోజు మేము ఫ్రైడే బయలుదేరుతున్నాం కాబట్టి ఫ్రైడే నేను ఎలాగో పూజ చేసుకుంటాను కాబట్టి సో తిరుపతి వెళ్తున్నాం కదా. సో స్వామివారిని కొంచెం స్పెషల్గా అంటే మల్లెపూలతో అలంకరించాను అనమాట. స్వామికి అలంకారం చేయించుకోవడం అంటే చాలా ఇష్టం కదా. సో నాకు తోచినట్టుగా నాకు వచ్చినట్లుగా నేను సింపుల్గా ఇంట్లో అయితే పూజ చేసుకున్నానండి. మాకు ఆ రోజు వచ్చేసి 2:40కి ట్రైన్ అనమాట. సో అప్పుడు ఏంటంటే కొంచెం ముందే రైల్వే స్టేషన్కి వెళ్ళి కాకినాడ టౌన్ స్టేషన్లో ఎక్కాం అనమాట. సో అక్కడ నుంచి మేము నాయుడుపేటలో దిగాము. నాయుడుపేట నుంచి మళ్ళీ ఒక 70 కిలోమీటర్స్ బస్ ఎక్కాము. బస్ ఎక్కిన తర్వాత ఆబ్వియస్గా 6 ఆ టైం కల్లా మరి దిగేసామన్నమాట. ఇది వచ్చేసి మనకి రాజమండ్రి బ్రిడ్జ్ అనమాట. నేను కాయిన్ వేస్తూ ఉంటాను, ఎప్పుడో ఒకసారి పడుతుంది. నేను రెగ్యులర్గా కూడా వెళ్ళను, చాలా తక్కువ అనమాట బయటికి వెళ్ళేది. సో ఇప్పుడు వెళ్ళినప్పుడు నేను కాయిన్ వేస్తే నాకు కాయిన్ పడ్డదనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. పూర్వం ఇంతకుముందు ఏంటంటే రాగి కాయిన్స్ వేసేవాళ్ళు. ఆ వాటర్ తాగడం అనేది మంచిది అని చెప్పేసి అదొక ఇది కదా. సో అది ఏంటంటే అప్పుడు కాయిన్స్ వేశారు, ఇప్పుడు కాయిన్స్ వేస్తున్నారని చెప్పేసి కాయిన్స్ అందరూ వేస్తున్నారనమాట. ఎవరెవరు వెళ్ళామంటే మా వారు 2 ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళ పిల్లలు వైఫ్తో సహా మేము అందరం వెళ్ళామన్నమాట. ఈ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. వచ్చేటప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, అది నేనైతే పార్ట్ 2లో కూడా ఉంది ఇంకా వీడియో. సో నేను ఆ వీడియోలో చెప్తానండి. మాకు వచ్చేటప్పుడు చాలా పెద్ద ప్రమాదమే అని చెప్పాలి. నిజంగా స్వామివారే కాపాడారు. మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళమన్నమాట. మేము లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాము ఇలా తిరుపతి వెళ్దాము అనేసి. ఒకసారి మా వారు అన్నారనమాట, స్వామివారిని దర్శించుకోవడం అంటే చాలా అదృష్టం ఉండాలి, మనం అనుకుంటే జరగదు అనేసి అన్నారనమాట. అప్పుడు నాకు వెంటనే ఏమనిపించిందంటే సరే నిజంగా స్వామివారిని చూడడం అదృష్టం అన్నారు కదా, సో ఆ అదృష్టం నాకు కూడా కలగాలి, సరేగా మనం తిరుపతి వెళ్దాము అని చెప్పేసి అని లాస్ట్ ఇయర్ నుంచి 1.5 year అనుకుంటే అప్పటి నుంచి అనుకున్నాం కానీ మేము వెళ్ళలేకపోతున్నాం అనమాట. అప్పటి నుంచి ఇప్పటికి అదేంటి స్వామి ఇలా మేము రాలేకపోతున్నాం అనేసి, గుడికి వెళ్ళినా తిరుపతి వెళ్ళాలి అనేసి అనుకునేదాన్ని అనమాట. బట్ ఫైనల్గా ఇప్పుడు మేమైతే వెళ్ళొచ్చాము. నిజంగా చాలా వెయిటింగ్ ఉందన్నమాట. మేమైతే అలిపిరి నుంచి స్టెప్స్ ఎక్కామండి. 3550 స్టెప్స్. కొంచెం దూరం ఎక్కడం మళ్ళీ కూర్చోవడం అలా అనమాట. నిజంగా చాలా ఓపికతో చాలామంది హారతి కర్పూరాలు వెలిగించారు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చాలా చేశారనమాట. అవన్నీ మీకు నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. నెక్స్ట్ తిరుపతి రాగానే నిజంగా వైబ్ అయితే వచ్చిందండి. నిజంగా ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉందో అండి తిరుపతి. చాలా అంటే చాలా బాగుంది. క్రౌడ్ అయితే ఎక్కువ మందే ఉన్నారు. బట్ ఆ స్వామి ఎప్పుడు పిలుస్తే మనం ఇప్పుడు వెళ్ళాల్సిందే కదా. సో మాకైతే ఈ అదృష్టం మాకు దక్కిందనే చెప్పుకోవచ్చు. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. ఎంత రష్గా అంటే తిరుపతి ఎప్పుడూ రష్గానే ఉంటుంది. చాలామంది వీడియోస్లో రావద్దు చాలా రష్గా ఉందని చెప్పారు, కానీ స్వామివారి పిలుపు వస్తే వెళ్ళాల్సిందే అనమాట.